అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా నా బుగ్గలు ఎర్రగా కందేనా, నా పాపిట కుంకుమ చెదిరేనా, నా కళ్ళు సిగ్గుతో వాలేనా, నిద్రలో మైమరిచిపోయి ఇలలో తీరని కోరికలను కలలుగా తీరినట్లుగా ఊహించుకుని ఏవేవో కలలు కంటుంది, కలవరిస్తుంది అవని. అజయ్ పిలుపు విని ఉలిక్కిపడి లేచింది. ఏంటే, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా వినిపించట్లేదా అని చాచి కొట్టాడు. ఆ అదురికి ఎదురుగా ఉన్న కబ్బోర్డుకి విసురుగా వెళ్ళి తాకింది అవని. కబ్బోర్డ్కి ఫిట్ చేసిన అద్దం ముందు పడిందేమో. తల పైకెత్తి చూడగా చెంపలు కందాయి అతని చేతి స్పర్శకి. పాపిట కుంకుమ చెదిరింది కబ్బోర్డ్ని తల గట్టిగా తాకటం వలన. ఓ, నేను కన్నకల ఇదే కాబోలు అనుకుంటూ నిస్సారంగా నవ్వుకుంది. లేచి స్నానానికి వేడి నీళ్లు పెట్టి కాఫీ తీసుకురా కటువుగానే అన్నాడు అజయ్. పైకి లేచి తల తిరుగుతున్నట్టు అనిపించినా కాస్త తేరుకుని నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. నీళ్లు పెట్టావా? పెట్టానండి. సరేలే వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఎందుకండి అంత కోపం? నేనేమన్నాను ఇప్పుడు? పిల్లల్ని కనడం చేత కాదు కానీ ప్రశ్నలు వేయడం చేతనవును. పోయి పని చూసుకో విసుగ్గా అన్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందవని. ఇది తనకి కొత్తేమీ కాదు. 5 ఏళ్లుగా జరుగుతున్న కథే ఇది. కానీ జరగబోయేదే కొత్త కథ. హలో, ఎక్స్క్యూజ్ మీ, బయటకు వెళ్ళి చూసింది అవని. ఎవరో కొత్త వ్యక్తి. ఎవరండి? ఎవరు కావాలి? పై పోర్షన్ ఖాళీ ఉందన్నారు. అవునండి, రండి చూపిస్తాను. పైకి వెళ్ళి ఇల్లు చూపించి ఆయన వచ్చాక రమ్మని అంది. తర్వాత అజయ్తో మాట్లాడి అద్దెకి దిగాడు సిద్ధు. హలో, చెప్పండి, ఏం కావాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త చక్కెర ఇస్తారా? అయిపోయింది. ఈవినింగ్ వచ్చేటప్పుడు తెచ్చి ఇచ్చేస్తా. లేట్ అయిపోతుంది ప్లీజ్. అయ్యో పర్లేదండి, తెస్తాను ఉండండి అని తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. అలా కొద్ది రోజుల పరిచయం కాస్త చనువును పెంచింది. మాట పెరిగింది, కబుర్లు పెరిగాయి. కష్ట సుఖాలు పంచుకునే వరకు వచ్చింది. నవ్విస్తూ ఉండడం సిద్ధు నైజం. అందువల్లనేమో అవనిలో కూడా మార్పు వస్తుంది. తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఏదో ఒక తోడు దొరికింది అని అనుకుంది. నిస్సారంగా ఉన్న జీవితంలో చిరు జల్లులా అనిపించింది. సిద్ధు కూడా ఇంట్లో విషయాలు చెప్పేవాడు. అంతా బాగానే ఉంది. ఒకరోజు అవని వాళ్ళ ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. అవని మాట్లాడుతూ ఏదో పని చక్కబెట్టుకుంటుంది. వయసు ప్రభావమో, అవని అమాయకత్వమో, కలి వైపరీత్యమో, ఒంటరితనమో ఏమైనా సిద్ధు కళ్ళు అవని అందాల్ని చూడడం మొదలుపెట్టాయి. కాఫీ తెచ్చి ఇచ్చింది. సిద్ధు తాగుతూ అవని వైపే అదోలా చూస్తున్నాడు. అవని గమనించకుండా తన పనిలో తానుంది. ఇక మనసు ఆగక అవనిని హత్తుకున్నాడు. అది ఊహించిన అవని నిర్ఘాంతపోయింది. సిద్ధు, వదులు, ఏం చేస్తున్నావు అంటూ ఎంత ప్రయత్నించినా తన బిగి కౌగిలి విడిపించుకోలేకపోయింది. చాలాసేపటి ప్రయత్నం తర్వాత విసురుగా తోసింది. ఆ అదురికి మెలకువ వచ్చిన వాడే తేరుకొని, సారీ అవని, ఐఆమ్ సో సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏదో అనుకోకుండా అసలేమైందో నాకు ఈరోజు, క్షమించు అని వెళ్ళిపోయాడు. కానీ బయటికి వెళ్ళేసరికి అజయ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడలేక తడబాటుగా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా లోపలికొచ్చి అవని చెంప పగలగొట్టాడు అజయ్. నేను ఆఫీస్కి వెళ్ళాక ఇదేనా నువ్వు చేస్తున్న పని? అందుకేనా వాడు వచ్చిన నుండి అంత హుషారుగా ఉన్నావు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? ఎబ్బే, అదేం లేదండి, ఏదో సరదాగా మాట్లాడడం తప్ప అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదండి. ఈరోజే ఎందుకు అలా బిహేవ్ చేశాడు? వాడు అలా చేస్తాడు అనుకోలేదండి. నేనే తప్పు చేయలేదండి, ప్లీజ్ నన్ను నమ్మండి అని వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ ప్రాధేయపడింది. అదేం వినకుండా విసురుగా వెళ్ళిపోయాడు ఉగ్రరూపుడే. బాధతో అవని అలానే ఏడ్చి సోఫాలోనే నిద్రపోయింది. వారం గడిచినా మాటామంతి లేదు ఇద్దరి మధ్య. సిద్ధుని రూమ్ ఖాళీ చేయించేశారు. ఎప్పట్లానే తన పని తాను చేసుకుంటూ పోతోంది అవని నిశ్శబ్దంగా. ఏమైందో ఒకసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. హాస్పిటల్లో చేర్చారు. కాంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. కంగారు పడాల్సిందేమీ లేదు. చాలా రోజులుగా సరిగా తినకపోవడం వలన వీక్గా ఉంది, అంతే. ఈవినింగ్ తీసుకెళ్ళిపోవచ్చు డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ మాట విన్నవని ఆనందానికి అవధులు లేవు. కానీ అజయ్ ముఖం మాత్రం వికృత రూపం దాల్చింది. ఆనందంతో పొంగిపోతున్న అజయ్ అమ్మానాన్నలు షాక్ అయ్యేలాగా ఒక మాట అన్నాడు అజయ్. నాకు ఇష్టం లేదు, అబార్షన్ చేయిస్తా. అదేంటిరా, రాక మన ఇంటికో పసికందు వస్తుంటే అబార్షన్ అంటావేంటి? నీకేమైనా మతిపోయిందా అంటుంటే అవని అమ్మగారు, ఏమైంది బాబు, దీనికోసమేగా ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారు? అది నా బిడ్డ కాదు, కర్కశంగా పలికాడు అజయ్. అది విన్న అందరూ షాక్ అయిపోయారు. అవని కాలు కింద భూమి కంపించిపోయింది. అసలేం జరిగింది, ఎందుకలా అంటున్నావు అడిగారు వాళ్ళు. జరిగిందంతా చెప్పాడు అజయ్. వాళ్ళేం మాట్లాడలేక మిన్నుకుండిపోయారు.
ఏమండి, నిజంగా నేనే తప్పు చేయలేదండి. ఇది మన బిడ్డేనండి. ప్లీజ్ నన్ను నమ్మండి. ఆ పాపపు పని నేను చేయలేను. నా బిడ్డని చంపుకోలేను. ప్లీజ్ ప్రాధేయపడినా వినలేదు. ఏం చేయాలో తోచలేదు అవనికి. అప్పుడు తట్టింది ఒక ఆలోచన. DNA టెస్ట్. అదే మాట చెప్పింది అవని. అజయ్ కోపంతో ఊగిపోయాడు. నీ వేషాలకి మళ్ళీ ఇది కూడానా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని ఉండు అని గట్టిగా కసిరాడు. కోపం వచ్చింది అవనికి. ఎంత చెప్పినా వినరేంటి? సిద్ధు వచ్చి 1 మంత్ అయ్యింది. నాకిప్పుడు 3వ నెల. కాస్త అయినా ఆలోచించరే ఎవరు? అసలు నా మాటే వినరేంటి? అడిగింది ఆవేదనగా. మళ్ళీ చెంప చెళ్ళుమనిపించాడు అజయ్. ఇప్పుడు ఇది రుజువైనంత మాత్రాన నువ్వు మంచిదాన్ని అయిపోవు. నువ్వు చేసిన తప్పు కాకుండా పోదు. సూటిగా గుండెల్లో గుణపాలు దించేస్తున్నాడు. చేసేదేం లేక అక్కడే కూలబడిపోయింది. అజయ్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వచ్చాడు. 3 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పి అవనిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజయ్. ఇదే సరైన సమయం అని తలుపు గడియపెట్టి ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల వెలిగించింది. అంబులెన్స్ వచ్చింది. పూర్తిగా కాలిపోయిన అవని శరీరాన్ని మోసుకుపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళారు. అంత్యక్రియలు జరిగిపోయాయి. నిశ్శబ్దంగా అంతా అయిపోయాక పక్కింటి ఆవిడ ఇచ్చింది ఒక లేఖ. మీరు ఊరిలో లేనప్పుడు వచ్చింది అని అవని తల్లికి. అమ్మా నాన్న, నేనే తప్పు చేయలేదు. తప్పుడు పనులు చేసేలాగా మీరు నన్ను పెంచలేదు. మీరు నన్ను నమ్మలేదంటే మీ పెంపకం మీద మీరు నమ్మకం కోల్పోయినట్టే. 6 అడుగుల అందగాడని, 6 అంకెల జీతగాడని, మానవ రూపంలో ఉన్న మృగాన్ని మాధవుడని మభ్యపెట్టి పెళ్లి చేశారు. అన్నీ తెలిసిన తల్లిదండ్రుల గౌరవ మర్యాదల కోసం మౌనంగా భరిస్తూ వచ్చాను. ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అవుతుందని చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ పెళ్లి చేస్తారు కదా నాన్న. మీ మీద నమ్మకంతో ఎంతో ఆనందంగా మీ చెయ్యి విడిచి వెళ్తాం కదా నాన్న. మీరు నమ్మి అప్పగించిన ఆ మగాడు మీ బిడ్డని బాధ పెడుతుంటే మీరు ఏం చేయగలుగుతున్నారు? నన్ను ఇంత అపురూపంగా పెంచుకున్నా మిమ్మల్ని నానా మాటలు అంటున్నా అవేమీ మీకు తెలియకుండా నవ్వుతూ తిరిగాను. భగవంతుడు నాకు పిల్లలు ఆలస్యం చేసినా నా కర్మ అని సరిపెట్టుకున్నాను. కానీ ఏనాడు ఎవరిని ఒక్క మాట కూడా మనసులో అయినా అనుకోలేదు. నా ప్రారంధానికి నాకు తెలియకుండా ఒక పొరపాటు జరిగితే ఏం జరిగింది అని అడగకుండా అంతా కలిసి నా బిడ్డను చంపేయడానికి నిర్ణయించేశారు. ఆ పసికందు మీకేం అన్యాయం చేసింది నాన్న? ఆడపిల్లకి కష్టం వస్తే కడుపులో దాచుకోవాల్సిన మీరే కాదని విదిలించుకుంటూ పోతే నేనెక్కడికి పోవాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? తోడునిచ్చారా? తోసిపోయారా? మీ హోదాలకి తగ్గట్టే ఉన్నాడా మీ అల్లుడు? మీ గౌరవానికి ప్రతీకగా ఉన్నారా వియంకులు? నేనే కదా లేను మీ ప్రేమకు ప్రతిరూపంగా. నువ్వు చెడిపోయావని అంటుంటే ఒళ్ళంతా సూదులతో గుచ్చుతున్నట్టు ఉంది అమ్మా. ఆ నేపంతో నా బిడ్డని చంపుతానంటే నేనేమాత్రం ఒప్పుకోలేను. అలా అని నింద మోస్తూ జీవితాంతం బతకలేను. నాకు అంత ధైర్యం లేదు. నా బిడ్డను కని ఈ విశాల లోకంలో ఒంటరిగా వదిలి వెళ్ళలేను. బిడ్డల కోసం సంవత్సరాలుగా ఎదురు చూసిన నేను ఆ బిడ్డతోనే ఈ లోకం వదిలి తెలియని లోకానికి పయనమైపోతున్నాను. అక్కడైనా ప్రశాంతంగా ఏ గృహహింస లేకుండా నన్ను నా బిడ్డను ఉండనిస్తారని ఆశిస్తున్నాను. నేను మరీ అంత పిరికి దానిని, ఓర్పులేని దానిని అయితే అంత భయంకరమైన గృహహింసను నేను అన్ని సంవత్సరాలు భరిస్తూ ఒక మూగలాగా అన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా పడి ఉండేదాన్ని కాదు. ఎవరికి నా వలన చెడ్డ పేరు రాకూడదు అని అన్నీ భరించాను. కానీ చివరికి నాకు ఈ జీవితం అంటేనే రోత పుట్టింది. ఈ ప్రేమలు లేని పాపపు ప్రపంచానికి నా బిడ్డని చూపలేక, నా నుండి తనని దూరం చేయలేక నా బిడ్డతో పాటే వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నాకు కూడా కనిపించని నాలోని నా బిడ్డకి కూడా క్షమాపణలు తెలియచేసుకుంటున్న నిస్సహాయురాలిని నేను. సెలవు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.